ఓకే మేడం. ఇప్పుడు ఎక్కువ చూసిన లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువైతున్నాయి. అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎవరో మోసం చేసిన వాళ్ళ మీద కక్ష పెట్టుకొని చంపేయడం అతి కిరాతకంగా దారుణంగా. లేకపోతే రకరకాల పెళ్ళైన వాళ్ళు కూడా డైవర్స్ దగ్గర చంపేస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే బయటకు వస్తారు? ఎక్కువ బయటకు రావడం గల కారణం ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యా సో ఈ రిలేషన్షిప్ ఫెయిలియర్స్ కానీ బ్రేకప్స్ కానీ దాని తర్వాత చాలామంది అంటే ఇట్స్ న్యాచురల్ కూడా కి సాడ్గా ఉండడం కొంత ఫేజ్ వరకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ అంటూ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్టు మేజర్గా డిప్రెషన్ సిమ్టమ్స్ కానీ గమనిస్తే ఆ లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ తీసుకోవాలి. అది కాకుండా మన వెల్బీయింగ్ అంటే మన పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏమన్నా వర్క్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో మనకి నచ్చే థింగ్స్ ఒకవేళ బుక్స్ చదవడం కానీ ఏదైనా హాబీస్ లైక్ పాటలు వినడం అట్లాంటి ఏవైతే మంచి వేస్ ఆఫ్ స్పెండింగ్ టైం అనేది అది కూడా ప్లస్ కొంచెం ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి టచ్లో ఉండడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏమన్నా ఈ వేరే వాళ్ళకి హాని చేయాలనే థింగ్స్ అనిపిస్తే మాత్రం అది డెఫినెట్గా ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. ఓకే మేడం. మీరు చూసిన వాటిలో అబ్బాయిలు ఎక్కువ డిప్రెషన్కి వెళ్తున్నారా? ఇప్పుడున్న దాంట్లో అమ్మాయిలు ఎక్కువ డిప్రెషన్కి వెళ్తుంటారు. ఎవరు ఎక్కువ వెళ్తూ ఉంటారు మేడం మీకు తెలిసిన? అంటే ఇన్ జనరల్ చూస్తే డిప్రెషన్ అనేది అమ్మాయిలలో ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది అమ్మాయిలలో వెన్ కంపేర్ టు మేల్స్. కాకపోతే ఈ లవ్ ఫెయిలియర్ బ్రేకప్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరికి సేమ్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఆలోచిస్తే అమ్మాయిలలో కొంచెం ఎక్కువ ఉంటుంది డిప్రెషన్. ఓకే మేడం. అసలు డిప్రెషన్లోకి రాకూడదు అనుకుంటే అసలు అలాంటి ఆలోచనే రాకూడదు అనుకుంటే మనం చేయాల్సిన జాగ్రత్తలు? ఓకే, ఒకటి మన మానసిక సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. బట్ 100% అవాయిడ్ అయితే చేయలేము. కానీ మన సైడ్ ఏమేమి చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ మంచి నిద్రపోవాలి టైంకి. తర్వాత ఓవరాల్గా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కొంచెం టైం స్పెండ్ చేయాలి. కొంచెం స్ట్రెస్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు అవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఏదన్నా ఒకటి అంటే ఏదో కంపల్సరీ యోగా మెడిటేషనే చేయాలని లేదు, కానీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. సమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్కి మన కొంచెం వెలుతురులో ఉండడం కొంచెం సేపు, ఇవన్నీ అంటే ప్లస్ కొన్ని మనకి ఇష్టం ఉండే థింగ్స్ చేయడం కూడా ఇవి కామన్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ అనమాట. ఒక డిప్రెషన్ ఉన్న వ్యక్తి ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఒక 10 మందిలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది కోల్పోతూ ఉంటారు. డిప్రెషన్ అలాంటి ఏవి చేసినా తగ్గదండి. మనము ఫస్ట్ రాకుండా కొంతవరకు హెల్ప్ చేస్తాయి. మనం చేసేటి అన్నీ ఈ మంచి స్టెప్స్ అనేటి మనం టు అన్ ఎక్స్టెంట్ ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ 100% ప్రొటెక్షన్ కాదు. ప్లస్ డిప్రెషన్ వచ్చినాక దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు ఒక ట్రిప్కి వెళ్ళిపోతే తగ్గిపోతుందేమో, ఇంకో ప్లేస్కి వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి కలిసినా తగ్గుతుంది. అలాంటివి కాదు. డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. యోగా చేయంగానే మెడిటేషన్ చేయంగానే తగ్గిపోదు డిప్రెషన్ అనేది. దానికి వచ్చిందంటే మాత్రం ఇక ట్రీట్మెంట్ కంపల్సరీ. కోపం ఎక్కువగా ఉంటుంది మనిషి. సో కోపంలో చాలా రకాలుగా అంటము లేకపోతే కొట్టడము చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో కోపం ఏమైనా కంట్రోల్ చేయడానికి ఏమన్నా టిప్స్ ఉంటాయి? డెఫినెట్గా అండి. సో కోపము అనేది ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేయాలి. నాకు ఇప్పుడు కోపం వస్తుంది అని ఫస్ట్ తెలిస్తేనే మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ థింగ్ కొంచెం ఫస్ట్ కామ్గా కూర్చొని అట్లీస్ట్ ఒక 100 నుంచి 1 వరకు లెక్క పెట్టగలితే 100, 99, 98 అట్లా లెక్క పెడితే కూడా ఫస్ట్ థింగ్ మైండ్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది. ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలనే బెటర్ ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి అనవసరంగా ఊరికే అరిచి లైక్ సార్ట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ని వర్స్ చేయమన్నమాట. నెక్స్ట్ కొంచెం సేపు వాటర్ తాగి కామ్గా కూర్చున్నా కానీ కొంచెం హెల్ప్ అవుతుంది. సో అంత సింపుల్ కాదు, కానీ ఏదైనా కొంచెం ప్రాక్టీస్ తోటి బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు కోపమైనా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెల్కమ్.